ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కుల్ని పరిరక్షించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ పై అవగాహన కార్యక్రమాలు విజయవంతమైనట్లు చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలకు చీఫ్ గెస్ట్ గా బట్టి విక్రమార్క పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. ఒక దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురి అయిన వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం దృఢమైన దీక్షతో పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజా ఆకాంక్షలను గుర్తించి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 5,298 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 16,127 కుటుంబ సభ్యులు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇవే కాకుండా 42,787 కార్డుల్లో 61,667 మంది సభ్యులు చేర్పులు కూడా చేశాం. ఉగాది పర్వదినం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఎలాంటి అంతరాయం లేకుండా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా అందజేయటకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు బేస్మెంట్ పూర్తి చేసుకున్న 450 మంది లబ్ధిదారులకు 1 లక్ష చొప్పున 4,50,00,000, పైకప్పు వర్క్ పూర్తి చేసుకున్న 130 మంది లబ్ధిదారులకు 1 లక్ష చొప్పున 1,30,00,000, స్లాబ్ వర్క్ నిర్మాణం పూర్తి చేసుకున్న 20 మంది లబ్ధిదారులకు 2 లక్షల చొప్పున 40 లక్షలు, మొత్తంగా ఇప్పటికే జిల్లాలో 6,20,00,000 లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాం.